నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ పిలుపు. హెల్మెట్ భారం కాదు, ప్రాణానికి భరోసా అన్న విషయాన్ని ప్రతి వాహనదారులు గుర్తించుకోవాలని వెల్లడి. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడి చేసిన సన్నీ అతని అనుచరులు. గంజాయి బ్యాచ్ దాడిలో ధ్వంసమైన ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు. అన్న క్యాంటీన్లకు వచ్చే వారికి సరిపడేంత భోజనం వడ్డించాలి. నిర్వాహకులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పాలమనేరులో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీలను పట్టుకున్న బజరంగ్ దళ్ టీం. మొత్తం ఆవులు, ఎద్దులు 72 ఉన్నట్లు గుర్తింపు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గంగవరం సిఐ ప్రసాద్ వెల్లడి. వార్తల్లోని వివరాలు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని రవాణా శాఖ అధికారి ప్రారంభించారు. తిరుపతిలోని ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి హెల్మెట్ అవగాహన ర్యాలీని రవాణా శాఖ అధికారి ప్రారంభించారు. ఎస్వి ఆర్ట్స్ కళాశాల నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ మాట్లాడుతూ హెల్మెట్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. వాహనదారులు కూడా బాధ్యతగా హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ భారం కాదు, ప్రాణానికి భరోసా అన్న విషయాన్ని ప్రతి ఒక్క వాహనదారులు గుర్తుంచుకోవాలన్నారు. 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర శ్రీ బాలాజీ బైక్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో చక్కటి మోటార్ సైకిల్ ర్యాలీ విత్ హెల్మెట్స్ నిర్వహించబడుతూ ఉంది. ఈ ర్యాలీ నిర్వహిస్తున్న ఈ యొక్క ప్రెసిడెంట్ శ్రీ మోహన్ గారికి, అట్లాగే వారి యొక్క సిబ్బంది అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీసు వారు అలాగే రవాణా శాఖ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మన జిల్లా ఎస్పీ శ్రీ సుబ్బరాయుడు గారు నో హెల్మెట్ నో పెట్రోల్ అనే నినాదంతో ఎంతో చక్కగా ముందుకు వెళ్ళడం జరిగింది. కొంతవరకు మార్పు వచ్చింది, కానీ మార్పు ఇంకా కూడా రావాల్సిన అవసరం ఉంది. మార్పు అనివార్యమైనప్పుడు ఆహ్వానించక తప్పదు అనే సిద్ధాంతంతో అందరూ కూడా టూ వీలర్స్ వారంతా కూడా ఈ మార్పును ఆహ్వానించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 10 రోజుల కిందట నేను ఒక చిన్న ట్రైనింగ్కి వెళ్ళడం జరిగింది. అండమాన్లో రోడ్ సేఫ్టీ ట్రైనింగ్కి వెళ్ళాను. అక్కడ చూసినప్పుడు అండమాన్ తిరుపతి కంటే ఒక చిన్న టౌన్ పోర్ట్ బ్లేయర్లో అక్కడ చక్కగా ప్రతి ఒక్కరు కూడా రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా చక్కగా హెల్మెట్ పెట్టుకుంటున్నారు. అక్కడ మేము ఆ సదస్సులో ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నిర్వహించాము అందరితో. అక్కడ తెలిసిన కాన్సెప్ట్ ఏంటంటే అందరిలో కూడా ఒక సామాజిక బాధ్యతతో గుర్తెరిగి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి మనకు కూడా విధిగా టూ వీలర్ వారందరూ కూడా డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి ముందుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గతంలో ఒక సెక్షన్ 129 మోటార్ వాహనాల నియమ నిబంధనల ప్రకారం విధిగా హెల్మెట్ ధరించాలి. అలాగే ఇప్పుడు కొత్తగా మోటార్ వాహనాల సవరణ చట్టం 194D ప్రకారం ఎవరైనా సరే హెల్మెట్ ధరించకుండా వాహనాన్ని నడిపినప్పుడు వారి మీద ఫైన్ కానీ వారి మీద కేసు నమోదు చేసినప్పుడు వారి యొక్క లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని గుర్తెరిగి ఇటువంటి పరిణామాలు వారికి ఎదురుపడకుండా చూసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క హెల్మెట్ లేని దాని వలన ఎటువంటి అనర్థాలు జరుగుతాయో జగమెరిగిన సత్యమే. కాబట్టి అందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సరే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక విక్టిమ్ని వెంటనే హాస్పిటల్కు చేర్పించేదానికి మనమందరం కూడా సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బ్లడ్ అంటే రక్తము కారుతున్నప్పుడు వెంటనే ఆ రక్తాన్ని ఆ యొక్క బ్లీడింగ్ని అరికట్టాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క ఎవరైనా సరే ఆ సహాయం చేసిన పక్షంలో వారిని రహవీర్ అంటారు. అంటే గుడ్ సమరిటియన్. మన గుడ్ సమరిటియన్ చట్టం ప్రకారము వారికి గతంలో కేవలం ఒక 5,000 రూపాయల ప్రోత్సాహ బహుమతి ఉండేది. అలా గుడ్ సమరిటియన్ అంటే రహవీర్గా గుర్తించబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి 25,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని పెంచడం జరిగింది. సో అటువంటి రహవీర్గా అందరూ కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కీలక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు సక్రమంగా చేరేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ శాసనసభ మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమ కమిటీ చైర్మన్ చరితారెడ్డి పేర్కొన్నారు.
బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలో మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వృద్ధుల సంక్షేమంపై అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల పురోగతిపై శాసనసభ డిప్యూటీ సెక్రటరీ ఆర్ వనితారాణి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, కమిటీ సభ్యులతో కలిసి చైర్మన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు ఆయా శాఖల ద్వారా అమలవుతున్న పథకాల వివరాలను కమిటీకి సమర్పించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ స్వయం సహాయక సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన కార్యక్రమాలు, మహిళల భద్రత, పోషణ పథకాలు, గర్భిణీ మహిళలు మరియు బాలింతలకు అందుతున్న వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ కమిటీ సభ్యులు పల్లె సింధూర్ రెడ్డి, లోకం నాగమాధవి, వరపుల సత్యప్రభ, నెలవల విజయశ్రీ, ఎమ్మెల్సీలు కావలి గ్రీష్మారెడ్డి, కల్పలత, మధుసూదన్, డిఆర్ఓ నరసింహులు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వినోద్ కుమార్, ఐసీడీఎస్ అధికారిని వసంతబాయి, సోషల్ వెల్ఫేర్ డీడీ విక్రమ్ కుమార్ రెడ్డి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి రాజా సోము, బీసీ వెల్ఫేర్ డీడీ భరత్ కుమార్ రెడ్డి, జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి చెన్నారెడ్డి, డిఆర్డీఏ పీడీ ప్రభావతి, మెప్పా పీడీ ఇఫ్రాం, సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ కమిటీ ఏర్పాటైన తర్వాత తొలి సమావేశం ఆధ్యాత్మిక పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నిర్వహించాలని అనుకున్నామని తెలిపారు. తిరుపతి జిల్లాలో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును సుదీర్ఘంగా సమీక్షించామన్నారు. సంక్షేమ పథకాల అమలులో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళితే మెరుగైన ఫలితాలను ఆశించవచ్చన్నారు. రాష్ట్రాభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి ముందుకు వెళ్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వ లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా కమిటీలలో ఉన్నవారు కృషి చేస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్నో కార్యక్రమాలు మహిళలకైతే మనకి ఉచిత బస్ అయితేనేమి, దీపం 2 పథకం ద్వారా అంటే వాళ్ళకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడానికి, వాళ్ళకు పొదుపు చేసుకోవడానికి, అలాగే వాళ్ళ ఆరోగ్యం పైన కూడా ఎంతో కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ పథకాలు తీసుకెళ్తా ఉంది. అంతేకాకుండా పెన్షన్స్ కూడా ఈ రోజు మన దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఒక్క మన ఏపీలో మాత్రమే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇవి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనం ప్రభుత్వ పథకాలు అందరికీ అందజేయాలి, మన రాష్ట్రం బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మన ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఆయన గారి ఎన్డీఏ ప్రభుత్వం 3 పార్టీలు మన కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తా ఉంది. కాబట్టి మనం ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా అందరికీ అందజేసే కాకుండా ఇంకా మనం ఎంత బెటర్ గా చేస్తాం. ఇప్పుడు మనం అంతా ఈ కమిటీలో ఉన్నాము, ఇది ఎంతో కీలకమైన కమిటీ. అంటే మనకి ఇప్పుడు చూడండి, చాలా లెందీ కమిటీ, ఎన్నో విభాగాలు దీంట్లో అన్ని సమ్మిళితమై ఉన్నాయి. కాబట్టి మనం అంతా మన కమిటీ తరఫున అందరికీ అన్ని ప్రభుత్వ ఫలాలు అందేలాగా ఇంకా మంచిగా డెవలప్ చేసుకునేలాగా మీ అందరి సహాయ సహకారాలతో, ముఖ్యంగా అధికారులు అందరం మన కోఆర్డినేషన్ ఉంటేనే మనం ఏ దానిపైన ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్ గా విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్లకు వచ్చే వారికి సరిపడేంత భోజనం వడ్డించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య నిర్వాహకులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం స్విమ్స్ కూడలిలో గల అన్నా క్యాంటీన్ను కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు బాగున్నాయా, సరిపడేంత వడ్డిస్తున్నారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అక్కడ భోజనం తింటున్న వారిని అడిగి తెలుసుకున్నారు. అన్ని బాగున్నాయని వారు కమిషనర్కు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లకు వచ్చే వారికి సరిపడినంత భోజనం అందించాలన్నారు. ఆహార పదార్థాలు వృధా చేయకుండా తగినంత మాత్రమే తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆహార పదార్థాలను నాణ్యతతో నిర్ణీత సమయంలో పంపిణీ చేయాలని తెలిపారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టోకెన్ మాత్రమే ఇవ్వాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ గోమతి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించాలని సిపిఎం ఆధ్వర్యంలో తిరుపతి ఏపీ ఎస్పీడీసీఎల్ వద్ద విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ శాఖ సంబంధించినటువంటి వాళ్ళు ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో ఏసీ రూమ్లో కూర్చొని ప్రజా అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నారు. ప్రజలంటే ఎవరన్నా అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడంతా విద్యుత్ ఛార్జీలు పెంచడం, విద్యుత్ యొక్క సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్నాడు. అందులో భాగమే ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో ప్రజలందరూ ఒప్పుకున్నారు.
అదానీ కంపెనీకి మేము అన్ని సంస్థలన్నీ ధారాదత్తం చేయబోతూ ఉన్నాం. వారి దగ్గర నుంచే బొగ్గు కొనబోతున్నాం. వారికి ఈరోజు సోలార్ ప్రాజెక్టు కింద ఉన్న భూములు కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనే పద్ధతిలో ప్రజాభిషేకం చేస్తూ ఉన్నాడు. అలాగే ఈరోజు విద్యుత్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల గత నెలలో వచ్చిన ఛార్జీలకి ఇప్పుడు వచ్చే ఛార్జీలకి డిఫరెన్స్ ఉంది. ఈరోజు ఎగ్జాంపుల్ చాలా ఇండ్లకు కూడా గత నెలలో 500 వస్తే స్మార్ట్ మీటర్ పెట్టిన వెంటనే 4,000 3,000 రూపాయలు వచ్చాయి. దీనికి సీఎండీని అడిగినా లేదా సూపరింటెండెంట్ ఇంజనీర్ని అడిగినా సిఈని అడిగినా ఎవరిని అడిగినా సమాధానం లేదు. ఈరోజు పేదవాళ్ళు మాత్రం గుడిసెలు వేసుకొని వాళ్ళకి కరెంటు మీటర్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఎవరైనా సరే ఎమ్మెల్యేలు మంత్రులు రికమెండ్ చేస్తే కాలా పరంపోకలైనా చెరువు పరంపోకలైనా ఉన్న ఇళ్ళకి కరెంటు మీటర్లు ఇస్తున్నారు. అనాధీన భూములో గుడిసెలు వేసుకున్న వాళ్ళకి మాత్రం కరెంటు మీటర్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కాబట్టి సిపిఐగా రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం, మీరు ప్రజల వద్దకు వచ్చి ప్రజాసేకరణ చేయండి. ప్రతి సబ్స్టేషన్లో మీరు ప్రజలు పిలిపించండి, సబ్స్టేషన్ దగ్గర ప్రజాభిప్రాయ సేకరణ చేయండి. తర్వాత మీరు నిర్ణయాలు చేయండి తప్ప ఏదో ఏసీ రూమ్లో కూర్చొని 10 మందితో మీరు ప్రజాభిషేకం చేస్తే మంచిది కాదు. ప్రజల దగ్గరికి రండి, ప్రజల దగ్గర ఓట్లు ఎట్టయితే అడుగుతారో అదే పద్ధతిలో ఓటును అడిగిన పద్ధతినే ప్రజాభిషేకం చేయమని చెప్పేసి అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే సర్వే చేస్తూ ఉంటాడు. ఆయన సెల్లకి ఫోన్ చేసి అలా నోడిని ఎన్నుకుంటున్నాం, మీకు ఇష్టమా లేదా, పరిపాలన బాగుంది లేదా ఎట్ట చెప్పండి అంటున్నాడు. మరి కరెంట్ ఛార్జీలు పెంచాలని వద్దా, స్మార్ట్ మీటర్లు పెట్టాలని వద్దా, స్మార్ట్ మీటర్లు పెడితే ఏంటి లాభం నష్టమైందని మీరు ప్రజాభిషేకరణ సెల్ ద్వారా మీరు సర్వే చేయండి, చూద్దాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంది. ప్రైవేటు వారికి ఊడిగం చేయడానికి ఉన్నాడు. నరేంద్ర మోడీ కనుసైగల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైనా పాలకపక్షమైనా అందరూ నరేంద్ర మోడీకి ఊడిగం చేసేది తప్ప ఇంకోరు కాదని చెప్పి మేము వ్యక్తం చేస్తాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. వర్సిటీలో సరైన వీధి దీపాలు లేకపోవడం, పొదలు పెరిగిపోవడం వల్లే చిరుతలు నివాస ప్రాంతాలకు వస్తున్నాయని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని, క్యాంపస్ సరిహద్దుల్లో ఎత్తైన ఇనుప ఫెన్సింగ్లు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతిగాంచిన ఈరోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో అనేక మార్లు పులి సంచారం చూస్తూనే ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీ అధికారులు వస్తూ పోతున్నా కూడా ఇప్పటి వరకు కూడా నిమ్మక నీరెత్తనలాగా ఎవరిస్తున్నారు వీసీ గారు వచ్చి 4 నెలల కాలం అవుతున్నా కూడా ఇప్పటికి పులి 4-5 సార్లు వచ్చినా కూడా ఈరోజు వీసీ గారు ఏమాత్రం స్పందించడం లేదు. ఇక్కడ అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు అంతా బలహీన నుంచి వచ్చిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుకునేది. అయ్యా మీరు ఎందుకు రక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ ఎందుకు విఫలమైంది? ఈరోజు 100 కోట్ల నిధులు ఈరోజు రోసాలో ఉన్నాయి కదా, అవన్నీ కూడా బయట వెలుగుదీయండి. ఈరోజు పనికిరాని వస్తువులకి పనికిరాని దానికి వాడుతున్నారే కానీ ఈరోజు విద్యార్థులకి భద్రత కల్పించే దాంట్లో ఈరోజు పెంచింగ్ ఏర్పాటు చేయమంటే ఏదో ఒక విధంగా వాళ్ళు కొండి సాగులు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నారే కానీ అధికారులు ఎక్కడ కానీ పెంచింగ్ ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా సరే ఈరోజు పరిపాలన భవనం ఏదైతే పరిపాలన భవనం ప్రధానంగా ఉందో అక్కడ దాని ఆనుకొని ఉన్న రీజనల్ బ్యాంకు ఆంధ్ర బ్యాంకు వద్దకు ఈరోజు పులి వచ్చి వాడు ఎగురు దూకి లోపలికి వెళ్ళిందంటే ఈరోజు ప్రధానంగా ఉన్న ప్రాంతంలోకి ఈరోజు పులి వచ్చిందంటే ఈరోజు భద్రత ఏర్పాట్లలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఏ విధంగా విఫలమయ్యారని చెప్పి నేను ఈరోజు విద్యార్థి సంఘంగా సూటిగా అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ, అలాగే మంచి వాతావరణం కలిగిన యూనివర్సిటీ, ఏకైక యూనివర్సిటీ మన ఎస్వి యూనివర్సిటీ. సాక్షాత్ కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర నామకరణం చేసుకున్నటువంటి యూనివర్సిటీలో ఇవాళ నెలల తరబడి పులి సంచారం జరుగుతూ ఉంటే ఈరోజు అధికారులు నిమ్మకి నీరెత్తినట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. అయ్యా, విద్యార్థులకు ప్రాణహాని జరగనంత వరకే మీ ఆటలు సాగుతాయి. ప్రాణహాని జరిగినట్లయితే దీని మీద తీవ్ర ఎత్తున ఆందోళన కూడా మేము దిగమని చెప్తా ఉన్నాం. ఈరోజు అధికారులు మాకెందుకులే, మేము కారులో కదా ప్రయాణిస్తూ ఉన్నాము, మాకెందుకులే మా ఇంటి చుట్టూ పెంచింగ్ కదా ఉంది, మాకెందుకులే మా పిల్లలు ఇక్కడ యూనివర్సిటీలో చదవడం లేదు కదా అని చెప్పేసి ఈరోజు ఇలా వ్యవహరిస్తున్నాం సరైన పద్ధతి కాదు. ఇక్కడ యూనివర్సిటీలో మారుమూల ప్రాంతాల నుంచి పక్క జిల్లాల నుంచి విద్యార్థులు మంచి వాతావరణం మంచి చదువు దొరుకుతుందని చెప్పేసి వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకుంటూ వాళ్ళ ఆశయాల సాధనకై వాళ్ళ కుటుంబ అండదండలకై వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉంటే వాళ్ళకి కనీసం ప్రాణరక్షణ కల్పించడంలో ఈరోజు యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వెంటనే ఈరోజు సీసీ కెమెరాలో కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో కావచ్చు, ఇక్కడ పులి సంచారం జరుగుతూ ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంటారా? అంటే మీకు జరగనంత వరకు ఇది కరెక్టేనా? ఇంకనైనా మీరు ఈ సమగ్ర విచారణపై మీరు జరిపించి పులి సంచారానికి
మీరు యూనివర్సిటీ చుట్టూ పెంచింగ్ కావచ్చు, లేకపోతే ఏదైనా సరే మీరు చర్యలు తీసుకునే విధంగా మీరు వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉన్న విద్యార్థులంగా మేము ఈరోజు చాలా భయపడతా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ చిరుతపులి సంచారం చాలా ఎక్కువైపోయింది. ఈ చిరుతపులి సంచారాలు ఎక్కువైపోవడం వల్ల మేము అనేక సార్లు ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు విన్నవించుకున్నా సరే వాళ్ళు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ఉన్నట్లు మా యొక్క చెప్తున్న సమస్యలు అసలు పట్టించుకోవడం లేదు. ఏదైతే చిరుతపులి వచ్చిన రోజు 2 రోజులు మాత్రం అధికారులు మాత్రం ఇక్కడ తిప్పి అక్కడ బోన్లు ఏర్పాటు చేసి తర్వాత ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ దీనికి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం. రైల్వే కాలనీలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో జనవరి 23వ తేదీ వసంత పంచమి సందర్భంగా సామూహిక అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు పాఠశాల పరిపాలన బృందం చిన్నారుల తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. శిశు మందిర్ రైల్వే కాలనీ తిరుపతిలో 23వ తేదీ జనవరి శుక్రవారం జరగబోయే వసంత పంచమి సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బాలబాలికలలో మంచి విద్యా ప్రమాణాలు కలిగి విద్యతో పాటు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, మానవీయ మరియు నైతిక విలువలు, ధర్మనిష్ట, దేశభక్తి, క్రమశిక్షణ మొదలైనటువంటి సద్గుణములను పెంపొందించే లక్ష్యంగా అఖిల భారతీయ స్థాయిలో మొట్టమొదట లక్నో కేంద్రముగా ఉత్తరప్రదేశ్ లోనేటువంటి గోరఖ్పూర్ లో 1952వ సంవత్సరం ప్రారంభించబడింది. ప్రస్తుతము దేశమంతా వ్యాప్తి చెంది సుమారుగా 30,000 పాఠశాలలను నిర్వహించున్నటువంటి అతి పెద్ద విద్యా సంస్థ విద్యాభారతి. ఈ విద్యాభారతికి అనుబంధంగా మన ఆంధ్రప్రదేశ్ లో శ్రీ సరస్వతి విద్యాపీఠం 1972వ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినమున ప్రారంభించబడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 300 పాఠశాలని నిర్వహించబడుతున్నది. శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల రైల్వే కాలనీలో ఉంది. ఈ పాఠశాల గురించి వివరాలన్నీ కూడా విద్యాభారతి అనుగుణంగా ఏ విధంగా మనం పాఠశాల నిర్వహిస్తున్నామో ఆ విషయాలన్నీ కూడా రవికుమార్ గారు మీకు ఇదివరకు తెలియజేశారు. అయితే కొత్తగా దీంట్లో యాడ్ చేయాల్సింది ఏమంటే, అక్కడ స్కూలు ఏ కార్పొరేట్ స్కూల్కి తగ్గని స్థాయిలో సౌకర్యాలన్నీ సమకూర్చడం జరిగింది. ఇది సంఘము చేత సంఘ శ్రేయస్సు కోసం పనిచేసే స్కూల్. అందుకోసం ఇక్కడ ఫీజులు కూడా ఎక్కువగా ఉండవు, కార్పొరేట్ స్థాయిలో ఉన్నట్టుగా ఉండవు. చాలా తక్కువ ఫీజులే స్కూల్ ఫీజులు తీసుకొని మంచి విద్యాబోధన, భారతీయతని సంస్కృతిని ప్రతిబింబించే విధంగా విద్యాబోధన జరుగుతుంది. అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్, ప్లే మెటీరియల్ కూడా పిల్లలను 2 రకాలుగా, పెద్ద పిల్లలకు ఒక రకంగా, చిన్నపిల్లలకి ఇంకో రకంగా ఏర్పాటు చేయడం జరిగింది. క్లాస్ రూమ్లు అన్నీ కూడా డిజిటలైజ్ చేశాం. మంచి ఇంటరాక్టివ్ ప్యానెల్స్ పెట్టేసి ఒక సెమినార్ హాల్ కూడా ఏర్పాటు చేసి అందులో స్కిల్ డెవలప్మెంట్స్ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం. ఆటలే కాకుండా, సంస్కృతి గురించే కాకుండా, సంగీతం గురించే కాకుండా, చిత్రలేఖనం కానీ ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అందులో వ్యవసాయానికి సంబంధించిన విషయాలను కూడా తెలియజేసే విధంగా స్కూల్ పైన మిద్దె తోటల పెంపకంలో కూడా పిల్లల చేత కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటాం. తిరుపతిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని, అలాగే సాయంత్రం విశ్వ సైనిక ఉత్సవాలలో బ్రహ్మోత్సవాలు సాగుతుందని, మరియు ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయని, ప్రతి ఒక్క భక్తులు బ్రహ్మోత్సవానికి వచ్చి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు పొందాలని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుపతి, తిరుమల ఉన్నటువంటి క్షేత్రంలో పనిచేసే మీరందరూ కూడా ప్రతినిత్యం స్వామివారి సేవలో ఉంటారు. మీకు మించినటువంటి భక్తులు నిజంగా ఎవరు లేరు. ఎందుకంటే స్వామిని ఏ విధంగా కావాలన్నా ఆ విధంగా మీరు చూపిస్తూ ఉంటారు నిత్యం. మీ ద్వారానే ప్రపంచానికి వార్త వెళ్తుంది. మీరే స్వామిని, సనాతన ధర్మాన్ని పరిరక్షించేటటువంటి పరిరక్షకులు. మీకు అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా మా అందరి తరపున, ఆలయ కమిటీ తరపున స్వాగతం, ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. స్వామివారి
3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు సాయంత్రం నుండి అంకురార్పణతో ప్రారంభమవుతున్నాయి. 29వ తేదీ వరకు వైభవోత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 7 గంటల నుండి ధ్వజ ఆరోహణంతో ప్రారంభమయ్యేటటువంటి బ్రహ్మోత్సవాలు సాయంత్రం పెద్దశేష వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. 5వ రోజు అయినటువంటి 25వ రోజు ప్రతి సంవత్సరము కూడా మనకు రథసప్తమి గరుడ వాహనం అయినటువంటి వాహన సేవ రెండు కూడా మాకు ఈ ఆలయానికి కలిసి వస్తూ ఉన్నాయి. అంటే మాఘశుద్ధ ఏకాదశి రోజు ఆలయ ప్రతిష్ఠ జరిగింది 2023లో. కాబట్టి మాఘశుద్ధ ఏకాదశి రోజు చక్రస్నానం వచ్చే విధంగా వెనకకి వాహనాలు 9 రోజుల పాటు వాహన సేవలు ఉండే విధంగా బ్రహ్మోత్సవాలు పెద్దలు ఆగమశాస్త్ర ప్రకారం నిర్ణయించారు. ఆ ప్రకారమే 2024 జనవరిలో జరిగాయి, 2025 జనవరి 30 నుండి జరిగాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 2026 జనవరి 20 నుండి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు 29వ తేదీ చక్రస్నానంతో ముగిసే విధంగా ఆగమశాస్త్ర ప్రకారము పెద్దలు నిశ్చయించి ఉన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి అమ్మవారు స్వామివారు ఇద్దరూ కూడా తిరుపతి నుండి తిరుచానూరు నుండి విడిది కేంద్రంగా ఇక్కడ వెలుసున్నారా అన్నట్లు ఇరువురు కూడా మనందరినీ కూడా నిత్యము ఉద్యోగానికి వెళ్ళేవారు, పనులకు వెళ్ళేవారు ప్రతి ఒక్కరూ కూడా అందుబాటులో ఉన్న స్వామివారిని అమ్మవారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి ఆ రోజంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ఇక్కడ స్వామివారు మనల్ని అనుగ్రహించారు. ప్రతి ఒక్కరూ జడ్జిలు మొదలు పోలీస్ అధికారులు, రెవెన్యూ యంత్రాంగము, అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రజలు అందరూ కూడా అత్యంత అనుకూలంగా స్వామివారిని దర్శించి అమ్మవారిని దర్శించి, ఎందుకంటే మనం అందరము ఇక్కడ ఉన్న వాళ్ళందరము కూడా స్వామివారి నామస్మరణ చేయకుండా మన దినచర్య మొదలు పెట్టము. ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే పిల్లలతో సహా అటువంటి స్వామివారిని మనకు చేరువలో స్వామివారు ఆయన అనుగ్రహము దైవ సంకల్పము స్వామివారు అమ్మవారు ఇద్దరూ ఒకే చోట వెలిసి ఉన్నారు. అంగరంగ వైభవంగా స్వామివారి సేవలు భక్తులు అందరూ కూడా వాళ్ళంతకు వాళ్ళే ముందుకొచ్చి ఇక్కడ ఉన్న ఆలయ కమిటీ సభ్యులు ఎవరు కూడా నాకు ఇక్కడ ఆలయంలోకి వచ్చేంతవరకు తెలియదు ఎవరు అని. ఆలయంలోనే వారందరూ కూడా భగవంతుని భక్తులు సత్సంగం అంటారు. స్వామివారి భక్తులు సంగమించడమే సత్సంగం. అక్కడే స్వామివారి కొలువు ఉంటాడు. ఎక్కడ వెంకటేశ్వర స్వామివారు కానీ దైవం ఎక్కడ ఉంటుంది అంటే సజ్జనులు సంగమించేటటువంటి చోటే ఉంటుంది సత్సంగము. అటువంటి సత్సంగంతో ఇక్కడ స్వామివారు కార్యకలాపాలన్నీ నిర్వహించుకుంటూ ఉంటారు. అటువంటి విశేషమైనటువంటి స్వామివారి ఆలయంలో 3వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుండి ప్రారంభమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్నారని తిరుపతి బజరంగ్ దళ్ వారు పలమనేరు వారికి సమాచారం ఇవ్వడంతో వారు గంగవరం పోలీసులకు అక్రమంగా గోవులను తరలిస్తున్నారని వివరించగా సిఐ ప్రసాద్ వారి సిబ్బందితో కేటల్ ఫారం వద్ద 2 లారీలను పట్టుకున్నారు. అక్రమంగా గోవులు తమిళనాడుకు తరలి వెళ్తున్న సమాచారం తెలుసుకుని గంగవరం దగ్గర బజరంగ్ దళ్ టీం తిరుపతి విష్ణుగిరి పట్టుకున్నారు. హుటాహుటిగా గంగవరం దగ్గర ఒక ట్రక్కును ఆపామని, 32 గోసంపద ఉందని, పలమనేరు దగ్గర ఓ ట్రక్కును ఆపామని, అక్కడ 40 గోసంపద ఉందని, మొత్తం ఆవులు ఎద్దులు 72 ఉన్నట్లు తెలిపారు. ఎవరైతే గోవులను తరలిస్తున్నారో వారిని పోలీసు వారు కస్టడీలోకి తీసుకోవడం జరిగిందన్నారు. గంగవరం పోలీస్ స్టేషన్లో అక్రమంగా గోవులు తరలిస్తున్న వారిపై కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గోవులన్నింటినీ క్యాటిల్ ఫామ్ దగ్గర సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచామని, 6 ట్రక్కులు గోవులను తరలిస్తూ ఉండగా 2 ట్రక్కులను పట్టుకున్నామని, మిగతా 4 ట్రక్కులకు సమాచారం అందడంతో వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోందన్నారు. దీన్ని వెంటనే పోలీసు వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని బజరంగ్ దళ్ టీం కోరారు. హిందూ చైతన్య వేదిక అధ్యక్షుడు రామ్మూర్తి, మహిళా అధ్యక్షురాలు గౌరీ, కార్యదర్శి శివకుమార్, పసుపులేటి రాజేష్, మురుగేష్, ప్రవీణ్ కుమార్, ప్రకాష్, జనసేన గంగమ్మగుడి డైరెక్టర్ రాజేష్, బీజేపీ కో కన్వీనర్ శరవణ కుమార్ గోసంపద గురించి మాట్లాడారు. గంగవరం సిఐ ప్రసాద్ మాట్లాడుతూ ఎవరైతే గోవులను అక్రమంగా తరలిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. విష్ణు ప్రతీక్ రెడ్డి అని తిరుపతి ఆయన ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ క్యాటిల్స్ జరుగుతూ ఉన్నాయనే ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది 21/1/2026 తేదీన. దాని మీద ఈరోజు కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. ఎద్దులు పోతా ఉన్నాయని చెప్పి ఉద్దేశంతో ఒక కంప్లైంట్ ఇచ్చినారు. దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పినారు. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. సరే, నిన్న రాత్రి గోవులు అక్రమంగా ఒక ట్రక్స్లో వెళ్తున్నాయని చెప్పి బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలకి సమాచారం అందింది. బజరంగ్ దళ్ తిరుపతి జిల్లా కార్యకర్తలు అప్రమత్తమై గోవులు వెళ్ళే రూట్స్ అంతా కొంచెము నాకాబద్దీ చేయడం జరిగింది. పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే పోలీసు వారు కొంచెం లేట్గా రియాక్ట్ కావడం జరిగింది. కానీ లాస్ట్కి అయితే రియాక్ట్ అయ్యారు. గంగవరం జంక్షన్లో ఒక బండిని ఆపాము, ఇంకో బండిని మన
పొలంలో స్టేషన్ పక్కన ఉండే సందులో ఆపాము. 2 బండ్లను మనం అడ్డుకోవడం జరిగింది. ఒక బండిలో 32 గోసంపద ఉంది, ఇంకో బండిలో 40 గోసంపద ఉంది. సో ఈ గోసంపదను మొత్తం పోలీసు వారి కస్టడీలోకి తీసుకొని ఆ వెహికల్స్ ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఈరోజు పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం నందు బజరంగ్ దళ్ కార్యకర్త తిరుపతి విభాగానికి సంబంధించిన కిరీటి వాళ్ళ బృందం ఈరోజు అక్రమ రవాణాను అడ్డుకున్నారు. ఆ అక్రమ రవాణాను అడ్డుకొని 2 కంటైనర్లు వాళ్ళు పట్టుకున్నారు. పట్టుకొని పోలీసులకి అప్పగించారు. ఈ కంటైనర్లలో ఆవులు కూడా ఎద్దుల్ని కూడా మేము చూసి ఆ ఎద్దులంతా నిర్ధారణ చేసుకున్నాము. ఈరోజు పశు సంపద ఏ విధంగా అక్రమ రవాణా ద్వారా నాశనం అవుతుందో దీనికి నిదర్శనంగా చూస్తున్నాము. ఈరోజు మన పలమనేరులో గంగవరం పరిధిలోతేనేమి, పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలోతేనేమి ఈరోజు 2 ట్రక్కుల ఆవులు, అంటే ఒక ట్రక్కులో 32 ఎద్దులు, ఇంకొక ట్రక్కులో సుమారు 40 ఆవులు, దూడలో ఉన్నటువంటి సంపదని అక్రమంగా తరలిస్తుంటే వాటిని తిరుపతి బజరంగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు వచ్చేసి ట్రాక్ చేసి ఈ యొక్క ఆవుల్ని ఇక్కడ పట్టుకోవడం, గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా పలమనేరు పోలీస్ స్టేషన్ పక్కలో గుడియాతంలో ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. ఒక వెహికల్ని పుంగనూరులో అన్లోడ్ చేసేదానికి అది అక్కడికి పంపించామని చెప్పారు. ఒక వెహికల్ వస్తే గేట్ల ఫారం పక్కలో ఉన్నటువంటి స్కూల్ పక్కలో ఉన్నటువంటి సంత ఏర్పాటు చేసుకున్న దగ్గర సుమారు 32 ఎద్దుల్ని అక్కడ అన్లోడ్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. అది పశువులకి సంరక్షణ కోసం వాటికి కసు ఏర్పాటు చేయడానికి వాళ్ళు వెళ్ళడం జరిగింది. మేము అందులో భాగంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో దీనిపై కంప్లైంట్ చేయడం జరిగింది. ఇకపైన పోలీసులు ఏ విధంగా స్పందిస్తారా ఏంటనేది వేచి చూడాలి. ముఖ్యంగా రోజు దాదాపు లారీల మొత్తాన ఈ పశువులని తరలిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు పోలీసు వారు కావచ్చు, ముఖ్యంగా రైతులు కూడా ఆ ఆవుల్ని పాలు ఇవ్వడం ఆపేసిన తర్వాత వాటిని గోవధశాలకు అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా తెలుసుకోవాలి. సో దీంతో వాళ్ళు 2 కంటైనర్లు మాత్రం టేకప్ చేయగలిగారు. మిగతా 5-6 కంటైనర్లు తప్పించుకొని వెళ్ళిపోయినారు. ఈ రెండింటిలో కూడా మన మిత్రులు చెప్పినట్టుగా 32 ఎద్దులు, సుమారుగా 40 ఆవులు అన్నారు. 32 ఎద్దుల్ని క్యాటిల్ ఫారం దగ్గర కట్టేస్తున్నారు. వాటికి కూడా నీటి వసతి, గడ్డి ఏర్పాటు చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. మన మిత్రుల నుంచి కోరేది ఒకటే, హిందూ ధర్మ సంరక్షణ పరిరక్షకులు ఎంతోమంది ఉన్నారు. అందరూ ఆలోచించాలి, గో సంరక్షణ చేయాలి. ఇది దీని ముఖ్య ఉద్దేశం. దయచేసి ప్రతి ఒక్కరూ సహకరించి గోవులను రక్షించడానికి ముందుకు వస్తారని, గోవధ నిషేధించాలని గవర్నమెంట్ కూడా మనం విన్నపాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. నగిరిలో జనవరి 24వ తేదీ నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2026 జనవరి 24న పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం పరిశీలించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నగిరి మున్సిపాలిటీని సందర్శించనున్నారు. కలెక్టర్ జూనియర్ కాలేజీ గ్రౌండ్, డిగ్రీ కాలేజీ గ్రౌండ్, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే స్థలం, బహిరంగ సభా వేదికలను పరిశీలించారు. అలాగే స్వచ్ఛ ఆంధ్ర పనులు జరగనున్న చింతల పట్టణంలోని 28, 29 వార్డులను కూడా సందర్శించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణానికి వచ్చే ప్రజలకు తాగునీరు, ఆహారం, పార్కింగ్ వంటి కనీస వస్తువులు కల్పించాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటన విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ బీరంగం సృష్టించింది. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తులు ఇళ్లపై సన్ని, అతని అనుచరులు రాళ్లతో దాడి చేశారు. గంజాయి బ్యాచ్ దాడిలో ఇళ్ల అద్దాలు, రోడ్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో సన్ని, అతని అనుచరులు దాడి చేశారు. గంజాయి బ్యాచ్ దాడిలో ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు తదితరాలు ధ్వంసమయ్యాయి. గ్రామస్తులు భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్లలోనే దాక్కున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. పోలీసులు వెళ్లిపోగానే మరోసారి రెచ్చిపోయి
గ్రామంలో గంజాయి బ్యాచ్ అలజడి సృష్టించారు. గతంలో కూడా పలుమార్లు నిందితుడు సన్ని దాడులకు పాల్పడ్డాడు. సన్ని పైన ఇప్పటికే రౌడీ షీటర్ గా నమోదై ఉన్నట్లు సమాచారం. సన్ని గ్యాంగ్ నుంచి తమకు రక్షణ కల్పించాలని ఎగువరెడ్డిపల్లి గ్రామస్తులు వేడుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. నా పేరు మౌనిక, మా దగ్గరెడ్డివారిపల్లి. రాత్రి 12:30 గంటలకి సన్నీ అనే వ్యక్తి మా ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు, కిటికీలు అన్ని ధ్వంసం చేసేసారు. మా మీద దాడికి ప్రయత్నించారు. బండిని మేము భయంతో గిళ్ళన్నీ వేసుకొని లోపలే ఉండిపోయినాము. తలుపులు తన్ని పగలగొట్టేశారు. అన్ని మీటర్ బాక్స్ పగిలిపోయింది. కరెంట్ లేదు రాత్రంతా మాకు. పోలీసు వాళ్ళు ఒంటికి ప్రాంతంలో వచ్చారు. అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి బండి అద్దాలు దాన్ని కాల్చే ప్రయత్నం చేశాడు. బంగాకు దాగేసి వచ్చి ఈ విధంగా మా మీద దాడి చేశారు. పిల్లకాయలు కూడా చంపేస్తాము, బ్యాడ్ వర్డ్స్ అన్ని యూజ్ చేసి ఏమేమో మాట్లాడి వెళ్ళాడు. మాకు రక్షణ కల్పించండి. నా పేరు ఎద్దలపూడి శివానంద రెడ్డి. నా వయసు వచ్చి 54 సంవత్సరాలు. నేను చంద్రగిరి మండలం ఎగురెడ్డివారిపల్లి 1-74 ఇంట్లో నివాసం ఉంటున్నాను. నా పక్కన ఇంటిలో నివాసం ఉంటున్న తానాటి నవీన్ రెడ్డి అనే ఇంటిలోకి రాత్రి 12:20 గంజాయి తాగి మత్తులో భయంకరంగా బూతులు తిట్టుచు ఇంటి మీదకి దాడి చేసి రాళ్లతోనూ కట్లతోనూ ధ్వంసం చేసి ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి విపరీతంగా ప్రవర్తించి దాదాపుగా 1.5 గంట సేపు విధ్వంసం సృష్టించినాడు. ఇతని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాను. సార్ నమస్తే సార్. మేము రెడ్డివారిపల్లి గ్రామ పంచాయతీ నుండి మాట్లాడుతున్నాం. గత 4 ఏళ్లుగా సన్నీ అనే అబ్బాయి బంగారుకి మందుకు బానిస అయ్యి ఊరి మీద పడి మేము చుట్టుపక్కల ఉండే వాళ్ళం భయభ్రాంతులంగా వణుకుతున్నాము. ఇప్పుడు 2 సార్లు ఇండ్ల మీదకు పోయాడు, అయినా గమ్మునే అయిపోయినాము. రాత్రి 12 గంటల ప్రాంతంలో మా సందులోకే వచ్చి ఒక అమ్మాయిని అయితే బూతులుగా మాట్లాడుతూ ఉన్నాడు. రాళ్ళంతా ఇసిరేసి బంగారుతో వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు. వాడిని అయితే పట్టుకోలేదు. మీరేం చేస్తారో చేయండి, మాకైతే ఊర్లో అయితే వాడు ఉండుకుంటా చేస్తారని మేము కోరుకుంటున్నాం. నా పేరు నవీను, రెడ్డివారిపల్లి. రాత్రి సన్నీ అనే పిల్లోడు బంగారు తాగి చేసి వచ్చి బండిని, నన్ను, ఇంట్లో మా భార్యని, మా అమ్మని, మా నాయన్ని కొట్టేదాన్ని చూసినాడు. ఇంట్లో ఉండే అద్దాలు, కిటికీలో అన్ని పగలు కొట్టేసాడు, తలుపులు పగలు కొట్టేసాడు. మేము రాత్రి గడియేసుకోంటే వచ్చి తలుపులకి పెద్ద రాళ్ళతో ఇసిరేసాడు. మా భార్యకి గాయమైంది, రక్తం కారింది. మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. హాస్పిటల్ పోవాలన్నా కానీ భయానికి పోలేక ఇంట్లోనే ఉంది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో ఘనంగా జల్లికట్టు పోటీలను నిర్వహించారు. పశువుల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం ఏ రంగంపేటలో ఘనంగా జల్లికట్టు పోటీలను నిర్వహించారు. పశువుల పండుగను గ్రామస్తుల ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా ఘనంగా నిర్వహించారు. మండలంలోని ప్రసిద్ధిగాంచిన ఈ పశువుల పండుగను ప్రతి సంవత్సరం సంప్రదాయబద్ధంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా గ్రామస్తులు ఎంతో ఉత్సాహంతో పండుగను జరుపుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సభ్యుల ఫోటోలతో భారీగా ఊరేగింపు నిర్వహించారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ బ్రేక్ విరామ దర్శన సమయంలో ప్రముఖ తమిళ నటి ఖుష్బు, ప్రముఖ కథానాయకుడు నవీన్ చంద్రులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఖుష్బు మీడియాతో మాట్లాడారు. తన భర్త పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం కోసం తిరుమలకు వచ్చారని తెలిపారు. తన భర్తకు చిన్న సర్జరీ జరగడం చేత తను రాలేకపోయాడని తెలిపారు. స్వామిని దర్శించుకోవాలని చాలా సందర్భాలు అనుకున్నానని, అయితే స్వామి పిలుపు లేనిదే తిరుమలకు రాలేమని గుర్తు చేశారు. స్వామి పిలుపు మేరకే నేడు ఆయన ఆశీస్సులు తీసుకోవడం జరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆలయం వెలుపల ఆమెతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. తిరుపతి దేవస్థానానికి వచ్చాను. ఈ రోజు యాక్చువల్లీ ఆయన పుట్టినరోజు, ఆయన రావడానికి కుదరలేదు ఎందుకంటే ఒక చిన్న సర్జరీ జరిగింది ఆయనకి. సో ఆయన కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడ వచ్చాం. సో చాలా సంతోషంగా ఉంది. తిరుపతి దేవస్థానం అయితే
ఆయన పిలవాలి, ఆయన పిలిస్తే రావడానికి కుదురుతుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత నేను తిరుపతికి వస్తున్నాను. ట్రై చేసిన మధ్యలో కానీ షూటింగ్ జరిగింది, లేదంటే వేరేదో ఒక ప్రాబ్లం వచ్చింది. సో రాకపోయాను, కానీ ఇప్పుడు వచ్చాను. సో ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్. అంటే ప్రాజెక్ట్స్ అయితే అనౌన్స్ అవుతుంది ఏప్రిల్లో, మీకు తెలుస్తుంది. ఇక్కడ తలకోనలో షూటింగ్ చేస్తున్నప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చింది, వచ్చాను. చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంచి దర్శనం జరిగింది. అలాగే February 6th నా సినిమా హనీ రిలీజ్ అవుతుంది. సో దాని సందర్భంగా దేవుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని సినిమా అందరూ చూడాలి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం సూపర్ దర్శనం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ వచ్చి దర్శనం చేసుకోవాలి ఇక్కడ. అండ్ హరి గారికి చాలా థ్యాంక్స్, మై ఫ్రెండ్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ. సంక్రాంతి ప్రాజెక్ట్స్ నెక్స్ట్ చాలా ఉందండి. ఇన్స్పెక్టర్ రిషి 2 జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, షూటింగ్స్ జరుగుతున్నాయి. రిలీజ్కి వస్తాయి. వస్తుంది. వంశీ గారిని అడగాలి, సితారా వంశీ గారు. అవునా, సూపర్. హనీ మూవీ వంశీ గారు, సితారా వంశీ గారు మ్యాట్ క్యూబ్ కోసం వెయిటింగ్ అంట. ఓకే, హనీ మూవీ February 6th రిలీజ్ అవుతుంది హనీ. సో సినిమా చాలా బాగా వచ్చింది. సో ఆ సంతోషంలో వచ్చి దేవుడి దగ్గర వచ్చి లైక్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చాలా కాన్ఫిడెన్స్ ఉంది సినిమా మీద. సో February 6th రిలీజ్ ఉన్నప్పుడు మీరందరూ చూడాలి అండ్ ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓటీటీలో బాగా మీరే వస్తున్నారు. ఓటీటీలో ఈ మధ్య ఓటీటీలు ఎక్కువ తీస్తున్నారు కదా, దానికోసం అడుగుతాను సార్. ఓటీటీకి అండ్ థియేటర్లో సినిమాలు తీస్తున్నా, అవి థియేటర్లోకి వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం ఓటీటీలోకి వస్తున్నాయి. సో అక్కడ చూసిన వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ చూసిన వాళ్ళు చూస్తున్నారు. సో అన్ని చోట్ల లవ్ అండ్ సపోర్ట్ అయితే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ పిలుపు. హెల్మెట్ భారం కాదు, ప్రాణానికి భరోసా అన్న విషయాన్ని ప్రతి వాహనదారులు గుర్తించుకోవాలని వెల్లడి. చంద్రగిరి మండలం ఎగువరెడ్డివారిపల్లిలో గంజాయి బ్యాచ్ వీరంగం. అర్ధరాత్రి గంజాయి మత్తులో గ్రామస్తుల ఇళ్లపై రాళ్లతో దాడి చేసిన సన్నీ, అతని అనుచరులు. గంజాయి బ్యాచ్ దాడిలో ధ్వంసమైన ఇళ్ల అద్దాలు, డోర్లు, ద్విచక్ర వాహనం, విద్యుత్ మీటర్లు. అన్నా క్యాంటీన్లకు వచ్చే వారికి సరిపడేంత భోజనం వడ్డించాలి. నిర్వాహకులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పాలమనేరులో తెలంగాణ రాష్ట్రం నుంచి అక్రమంగా గోవులను తరలిస్తున్న లారీలను పట్టుకున్న బజరంగ్ దళ్ టీం. మొత్తం ఆవులు, ఎద్దులు 72 ఉన్నట్లు గుర్తింపు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. గంగవరం సిఐ ప్రసాద్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.